హైదరాబాద్ ఫిలిం నగర్లో సీరియల్ కిల్లర్ అరెస్ట్ అయ్యాడు. చెవి కమ్మల కోసం వృద్ధులను హత్య చేశాడు వాసు. ఈ నెల 11న యాదమ్మ అనే వృద్ధురాలు మిస్సింగ్ అయింది. వాసును అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వృద్ధురాలని కారులో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేశారని వాసు ఒప్పుకున్నాడు. విచారణలో మరో వృద్ధురాలి హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను కూడా చెవి కమ్మల కోసం హత్య చేసినట్లు వాసు ఒప్పుకున్నాడు. ఒంటరిగా ఉన్న వృద్ధులను వాసు టార్గెట్ చేశాడు. హత్యల తర్వాత చెవి కమ్మలను దోచుకొని పారిపోతున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జూబ్లీస్ లో సీరియల్ కిల్లర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాసు అనే ఒక వ్యక్తి చెవు కమ్మల కోసం వృద్ధురాలనే టార్గెట్ చేసి ఇద్దరు వృద్ధురాలను కూడా హత్య చేశారు. అయితే క్రికెట్ బెట్టింగ్ లో పాల్పడి పూర్తిగా నష్టాలు పోయే నేపథ్యంలో ఇలా ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ ఈ యొక్క కమ్మలను కూడా వాళ్ళ నిర్మానుష ప్రదర్శనానికి తీసుకెళ్లి వారిని హత్య చేసి అక్కడ కమ్మలను తీసుకొని వెళ్లిపోయే దానికి సంబంధించి పోలీసులు కూడా కేసు కూడా ట్రేస్ చేశారు. అయితే వాసును అదుపులోకి తీసుకొని విచారించగా మొదటగా ఒకే హత్య అనుకున్నారు. దాని తర్వాత ఇంకో హత్యకు సంబంధించి కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా ఇంకా ఇతని నేర చరిత్ర ఏమేమి ఉంటుందనే దానిపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రజెంట్ మాత్రం అతను క్రికెట్ బెట్టింగ్ లో పూర్తిగా నష్టపోయి ఆ కమ్మలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు మహిళలను టార్గెట్ చేస్తూ కారులో ఎక్కించుకొని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ హత్య చేయడము, వారి కమ్మలను కూడా దొంగలించుకు వెళ్ళిపోవడము ఇతని వృత్తిగా మారింది. దీనికి సంబంధించి పోలీసులు కొద్దిగా క్లూ దొరకడంతో అతన్ని అరెస్ట్ చేసి విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.